If you are looking to get a 60+ marks in MSET math, don't miss this shortcut. Watch it till the end. అండ్ ఒకవేళ నీకు ఈ షార్ట్కట్ కనుక నచ్చితే మా పేజ్ని ఫాలో అవటం మర్చిపోకు. ఒకవేళ నేను చెప్పే షార్ట్కట్లు మీకు నచ్చట్లేదా, ఇమ్మీడియట్గా పేజ్ని నువ్వు అన్ఫాలో చేయొచ్చు. ఓ క్వశ్చన్ ఇస్తాను, ట్రై చేయండి. ఓ బండ క్వశ్చను చూడగానే ఆన్సర్ ఎలా పెట్టాలో చెప్పనా, ఏడ ఏముందో ఆడ అదే ఉంటుంది. ఆన్సర్ ఈజ్ 2. రీజన్ ఈజ్ దిస్ ఫంక్షన్కి డెరివేటివ్ కడితేరా మామ 0 వస్తుంది. డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ 0 అంటే మీనింగ్ తెలుసా? ఫంక్షన్ ఈజ్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే మీనింగ్ తెలుసా? ఈడ నువ్వు ఏం పెట్టినా అది అదే ఉంటుంది. ఏం పెట్టినా అంటే 1 పెట్టినా 2 పెట్టినా లేదనుకోరా 2026 పెట్టినా కానీ దాని ఆన్సర్ ఎంతరా? 1 పెట్టినప్పుడు ఎంత వచ్చిందో అప్పుడు కూడా అదే వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 2. ఆ స్ట్రక్చర్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో క్వశ్చన్ మొత్తం చదివి చేస్తే వాడికి 1 lakh గ్యారంటీ. జస్ట్ ఒక లైన్ పట్టుకొని ఆన్సర్ పెడితే 1000 గ్యారంటీ. సో ఇప్పుడు నువ్వు 1000 ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి? చదవటం మానేయాలి, లైన్ని పట్టుకోవటం ట్రై చేయాలి. ఒక్క లైన్ దొరికితే చాలు. డిడ్ రిమెంబర్ ఇన్ ద డిటర్మెంట్స్ వి డిడ్ వన్ బ్యూటిఫుల్ షార్ట్ కట్ కాల్ డెట్ కనపడాలి, ఏపీ జీపీ హెచ్పి అని కనపడాలి. ఆన్సర్ 0. అది కదా లైన్. ఏం లైన్ కనపడాలి మనకి? ఏపీ జీపీ హెచ్పి అనే లైన్ కనపడాలి. సార్ అన్ని క్వశ్చన్లు ఇస్తావా? అన్నీ అలా ఇవ్వరుగా, అన్నీ అలా ఇవ్వరు. 30-40 క్వశ్చన్లు ఇచ్చినా చాలుగా మనకు. అలా ఎక్కుతుందా? అన్నీ ఎక్స్పెక్ట్ చేసి చెత్త ర్యాంక్ తెచ్చుకునే కన్నా కొన్ని షార్ట్కట్లు దొరుకుతాయి. ఆ కొన్ని స్పీడ్గా చేసి మిగతా వాటికి టైం ఎట్లయినా స్పెండ్ చేయాలి. నువ్వు స్పెండ్ చేయాలి, టాపర్ కూడా స్పెండ్ చేయాలి. ఆర్ యు దేర్? సో కాబట్టి కొంచెం స్మార్ట్గా ఉండండి, గుడ్డిగా ఉండమాకండి. రైట్, ఈ షార్ట్కట్ మీరు చూసుంటారు కదా. ఇది మీకు వేళ మీకు ఒక్కొక్క చాప్టర్కి కంప్లీట్ షార్ట్కట్స్ కావాలి అంటే డోంట్ మిస్ టు జాయిన్ ఇన్ అవర్ షార్ట్ టర్మ్ 2026 ఆర్ 1001 మ్యాథ్ షార్ట్కట్స్. చాలా అద్భుతంగా ఉంటాయి. 1001 షార్ట్కట్లు ఉంటాయి. ఆ షార్ట్కట్లని మీ యొక్క స్పీడ్ని పెంచుతాయి, మీ యాక్యురసీని కూడా పెంచుతాయి. సో క్లిక్ ద లింక్ బిలో అండ్ జాయిన్ విత్ ద కోర్స్. వీ విల్ మీట్ దేర్. థ్యాంక్ యూ డియర్. ఏంటి క్లాస్ అయిపోయినా అందరూ ఇంత ఎనర్జెటిక్గా ఉన్నారు? బికాస్ మా క్లాసెస్ అనేవి నార్మల్ బర్డెన్ అందరూ ఎలాగైతే ఫీల్ అవుతారో అలా చెప్పకుండా కాన్సెప్ట్స్ అనేవి ఎంత ఈజీగా ఎలా చెప్పాలి, ఏంటి క్లారిటీగా స్టూడెంట్కి ఏ విధంగా అర్థమవుతుంది అలా చెప్తారు. సో వీ డు నాట్ ఫీల్ యాజ్ అ బర్డెన్, వీ ఫీల్ ఇట్ యాజ్ అ లైక్ అ స్పోర్ట్. ఓకే, వీ ఎంజాయ్ స్టడీయింగ్ ఇన్ రూట్స్. సో అందుకే నా అందరు ఇంత ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు. సో మన ఆడియన్స్కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? Shortcuts ante rules. Please do join our Roots Academy.